హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు మనం మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలంలో ఉన్నాం. ఇది చూస్తే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ అనమాట. దాదాపుగా గత ప్రభుత్వం ఈ మార్కెట్ డెవలప్ చేస్తాం అంటే ఇక్కడ ఒక మంచి మార్కెట్ పెడదామనే ప్రయత్నంలో భాగంగా ఒక 4 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ అయినాయి. ఒక 40% పనులు చేశారు కానీ నిధులు రాక ఆపేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి లేదు దీన్ని ఇంకా అత్యాధునిక టెక్నాలజీ అత్యంత అద్భుతంగా డెవలప్ చేయాలి అని ఇంకో 10 కోట్లు శాంక్షన్ చేద్దాం అనుకున్నారు. సో 10 కోట్లతో అద్భుతంగా కడదామని ప్లాన్ చేశారు కానీ అది కూడా నిధులు లేక ఆగిపోయింది. ఇప్పుడు దీనివల్ల ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే 40% కన్స్ట్రక్షన్ జరిగిందో ఇది దేనికి పని లేకుండా పోతుంది. అంతేకాకుండా అక్కడ మనకు కనపడుతుంది, ఇందాక చూస్తూ వచ్చాం, హైవే మీద ఉన్న జాతీయ రహదారి మీద ఉన్న మొత్తం షాప్స్ అన్ని కూడా వీటిలోకి మార్చడం వల్ల హైవేని కొంత ఎక్స్టెండ్ చేయాలన్నా లేకపోతే అక్కడ ప్రమాదాలు నివారించడానికి కూడా ప్రయత్నం చేయడానికి భాగంగా ఈ మార్కెట్ అనుకున్నారు. కానీ నిధుల లోపం వల్ల కావచ్చు, లేకపోతే అధికారుల నిర్లక్ష్యం, నాయకుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ఏది ఏమైనా ఈ మార్కెట్ ఎక్కడేసిన గొంగలు అక్కడే మిగిలిపోయింది. చూద్దాం, మాట్లాడదాం. ఇక్కడ కొంతమంది బీజేపీ నాయకులు ఉన్నారు. ఏంటి అసలు ఎందుకు ఇలా ఆగిపోయింది, దీని పరిస్థితి ఏంటో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే, చెప్పండి, మీ పేరేంటి? నా పేరు కడారి కల్పన ఐలయ్య యాదవ్, చౌటుప్పల్ టౌన్ ప్రెసిడెంట్. ఈరోజు ఈ ఇండికేటెడ్ మార్కెట్ ఏదైతే ఉందో చిరు వ్యాపారులు దాని మీద చాలా హైవే ఎమ్మటి ఉండి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. దాని మీద ఈ ఇంటిగ్రేట్ భవనం మీద వాళ్ళకు పూర్తి అది స్వేచ్ఛని ఇస్తే వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గత 4 సంవత్సరాల క్రితం 4 కోట్లతో వేచించిన ఈ బిల్డింగు ఇప్పుడు 4-5 సంవత్సరాలు అయినా కానీ ఇంకా ఇట్లా పూర్తి చేయలేదు. దీని మీద అధికారులు 10 కోట్లు వేచించినా కానీ అధికారులు దీన్ని స్పందించి ఏం పనులు చేయట్లేదు. దీని మీద ఎమ్మటే అధికారులు స్పందించి ఎమ్మటే పనులు పూర్తి చేస్తే చిరు వ్యాపారులు అనేది వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళు వ్యాపారం మీదనే ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారులు ఏదైతే ఉన్నారో ఇప్పుడు హైవే ఎమ్మటి పనులు చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్న పరిస్థితి ఉంది వాళ్ళది. అయితే వాళ్ళ పిల్లలు ఈ స్కూలు ప్రైవేట్ స్కూళ్ళలో చదివిపిస్తారు కదా పిల్లల్ని, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ వ్యాపారం పోతే అందుకోసమే ఎమ్మటే అధికారులు స్పందించి దీని మీద చర్య తీసుకొని ఎమ్మటే ఈ బిల్డింగ్ పూర్తి చేస్తే బాగుంటుంది. ఇంకోటి, మేము ఇంతకుముందుకే దీని మీద ఎంఆర్ఓకి, కమిషనర్ గారికి, తహసీల్దార్కి, ఆర్డీఓ గారికి అందరికీ వినతి పత్రం ఇచ్చాము. దాని మీద వాళ్ళు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. సో అంటే 4 సంవత్సరాల నుంచి ఇలా పెండింగ్లో ఉంది. గత ఎలక్షన్స్ అప్పుడు కానీ మిగతా అప్పుడు కానీ నాయకుల దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా మీరు ఈ సమస్యని? ఎమ్మెల్యే గారికి దృష్టి తీసుకెళ్లడం జరిగింది. ఇంతకుముందు గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అయినా కానీ ఆ బీఆర్ఎస్ వాళ్ళు 40% వరకే వర్క్ చేసి ఇచ్చిపెట్టారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు మేము 10 కోట్లు కేటాయించుతాం, మేము మంచిగా చేస్తామని చెప్పి మునుగోడు మన ముద్దుబిడ్డ అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపు హైవే 9, ఇప్పుడు మాజీ హైవే 9 65 ఉందండి. ఇప్పుడు రేపు రోడ్ వెడల్పు చేస్తారు. చిరు వ్యాపారులు ఏం చేస్తారు? రోడ్ల మీద దుకాణాలు పెట్టుకుంటారు. వాళ్ళు అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, మిర్చి ఏదైతే ఉన్నాయో వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు రేపు రోడ్ వెడల్పులో వాళ్ళు ఇటు పోవాలి. వాళ్ళు రోడ్ ఇప్పుడు ఇంటిగ్రేట్ పూర్తి చేసి ఇచ్చిరనుకో ఇచ్చేస్తే వారి ఇంట్లోకి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకు ఉపాధి ఏర్పడుతుంది. ప్లస్ ఉన్న చౌటుపల్లి ఉన్న ప్రజలకు కూడా బాగుంటుంది అనేది మా అభిమతం. గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అసంపూర్తిగా ఉన్నది. మేము గతంలో అనేక పర్యాయాలు కూడా ఈ యొక్క మార్కెట్ని సందర్శించి ఇది ప్రజలకు, వ్యాపారస్తులకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి మేము అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి కూడా మేము వినతి పత్రాలు ఇచ్చిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇంకా కూడా ఇప్పుడు జాతీయ రహదారి వెడల్పులో ఉపాధి కోల్పోతున్నటువంటి చిరు వ్యాపారులకు ఇది కనుక తొందరలో అభివృద్ధిపరిచి వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళకు ఉపాధి లభిస్తుందని ఆశిస్తున్నాం. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎలాంటి స్పందించటం లేదు. కేవలం గత ప్రభుత్వాలను తిట్టడం కోసమే ఉన్నారు తప్ప అభివృద్ధి మాత్రం ఈ చౌటుప్పల్లో శూన్యం. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పందించి దీన్ని
వాడుకల్లోకి తెస్తే చాలామందికి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారని కోరుకుంటున్నాం. అప్పటి వరకు మా భారతీయ జనతా పార్టీ నిరంతర పోరాటం ప్రజల పక్షాన చేస్తుందని తెలుపుతున్నాం. మున్సిపల్ ఉపాధ్యక్షుని. గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రజలకు మంచి చేసే ఉద్దేశంగా వాళ్ళు తీసుకొచ్చినా కానీ సరైన నిధులు కేటాయించక 4 కోట్ల బడ్జెట్, దీనికి 10 కోట్ల బడ్జెట్ కావాల్సి ఉంటే 4 కోట్ల బడ్జెట్ ఏదో నామమాత్రంగా ఇచ్చి ఏదో చేసినామంటే తాత్కాలికంగా చేసి దీని అటు ఎలాంటి ఉపయోగకరంగా లేకుండా మధ్యలోనే పనులు ఆపేయడం జరిగింది. ఈ వచ్చిన ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఒక్క చిన్న పని కూడా ప్రారంభించలేదు. ఇప్పుడు NH65 రోడ్డు విస్తరణలో భాగంగా చిరు వ్యాపారాలని ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ వ్యాపార కార్యక్రమాలను నిర్వహించకూడదు అని వ్యాపారస్తులందరినీ తరిమికొట్టే ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు తక్షణమే ఆ వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న పేద బడుగు బలహీన ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ వ్యాపారాలు నిర్వహించుకోవాలి, ఒక్కరోజు పూట గడవాలంటే వాళ్ళు పని చేసుకుంటూనే గడిచే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులలో ఈ మార్కెట్ తక్షణమే అధికారము ఉన్న ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే, అధికార పార్టీ చైర్మన్ అందరూ తక్షణమే సరైన నిధులు కేటాయించి దీని పునర్నిర్మాణం చేసి వాళ్ళకు ఉపశమనం కల్పించాలని మా భారతీయ జనతా పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాము. దీని గురించి అయితే ఈ సమస్య గురించి గతంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఆయన గతంలో బీజేపీ నుంచి పోటీ చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలిచారు ఆయన. అవును. సో ఆయన దృష్టికి అంశం తీసుకెళ్లే ప్రయత్నం చేశారా మీరు? తీసుకెళ్ళాము. ఈ అంశం గురించి రాజగోపాల్ రెడ్డి సార్ కూడా 2-3 సార్లు చెప్పాము. సార్ ఏమన్నారంటే మేము కూడా కొద్దిగా డబ్బులు వెచ్చిస్తాం దీన్ని కూడా చేద్దామన్నారు. కానీ సార్కు ఇప్పుడు మంత్రి పదవి రాలేదని ఆయన మనసులా లేదు. ఆయన మంత్రి పదవి కోసమే పాటలాడబడవే సరిపోతుంది. కానీ ఈ మార్కెట్ ఎక్కడ పోయింది, ఈ పేద ప్రజలు ఎక్కడ పోయారు, ఈ మున్సిపాలిటీ ఎక్కడ పోయింది, నా మునుగోడు జిల్లా మునుగోడు కాన్స్టిట్యున్సీ ఎక్కడ పోయిందని సార్కి ఇంకా ఆ స్పృహలో నుంచి రాలేదు. వచ్చినాక ఏమైనా పనులు చేపడతారేమో, చేపడితే ఈ ప్రజలకు ఒక మంచి జరుగుతుందని మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం. సో ఇది చెప్తున్నారుగా, ప్రజలందరూ చూశారు కదా. అంటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం ఫస్ట్ 4 కోట్లు కేటాయించారు, ఇంత పని జరిగింది. అయితే దీన్ని మళ్ళీ మారుద్దాం అంటే ప్లానింగ్ బాగాలేదు, మారుద్దాం అనుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుందండి. నిజంగానే మనం చూస్తే ఏమాత్రం ప్లానింగ్ లేకుండా మరి ఏ ఆలోచనతో కట్టారు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఇది తీసుకోండి, ఇది ఒక షాప్ అనుకుందాం. ఇదేంటి మా మార్కెట్ కాబట్టి ఇది ఒక షాప్ అనుకుందాం, ఏదైనా కూరగాయల షాపు ఇంకేదైనా షాపే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక వ్యక్తి ఒక 20 కేజీల 30 కేజీల మూట మోసుకుంటూ వెళ్ళాలంటే ఈ వే చూడండి, చిన్నగానే ఉంది వే, ఇంకా అటు ఇంకోళ్ళు అటు రావడానికి లేదు, ఒకటే సరిపోయింది. అదేదో దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇంకొంచెం కట్టొచ్చు కదా, నష్టమేం లేదు కదా. కొంచెం మనుషులు నడిచేంత ప్లేస్, ఎందుకంటే అన్ని షాపులు చూస్తానికి కానీ తిరగడానికి కానీ కొంచెం నడిచేంత ప్లేస్లో దీన్ని కొంత ఎక్స్టెండ్ చేసి కట్టున్నా బాగుండేది కదా. మొత్తం ఇది డిజైన్ లోపం అయితే పూర్తిగా స్పష్టంగా కనపడుతుంది. మరి డిజైన్ లోపం ఉంది, దీన్ని కొంచెం అప్డేట్ చేయాలి అనుకున్నారు. అప్డేట్ చేయాలనుకుంటే మొత్తానికి మూలన పడేశారు. ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎంతో ప్రజాధనం వేస్ట్ అయిపోతుంది, ఎంతో పెద్ద ప్లేస్ వేస్ట్ అయిపోతుంది. కనీసం ఇప్పటికైనా పట్టించుకొని, ఇందాక ప్రజలు చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజా సమస్యలపై లేదు, ప్రజలపై లేదు అని. పెద్ద దీనికి ఎక్కువ ఇది కూడా కేటాయించవసరం, మీరు ఇచ్చే దాంట్లో భాగంగా కొంత పర్సెంట్ కేటాయించినా దీని పనులు అయిపోతాయి కదా. ఇట్లా కట్టేసి మొండిగోడలు వదిలేసి ఇలా వేస్ట్గా ఉంచే బదులు ప్రజలకి పనికొచ్చిన దీన్ని మార్చడానికి పెద్ద సమయం పట్టదు కదా. అది స్థానిక ప్రజలందరూ కోరుకుంటున్నారు. వీలైనంత తొందరగా ప్రభుత్వం దీనిపైన స్పందించి ఈ మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని మాత్రం తొందరగా రెన్యువల్ చేసి దీని నిర్మాణం పూర్తి చేయకపోతే మాత్రం ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు. చూద్దాం మరి ప్రభుత్వం స్పందించి ఎంత తొందరగా దీన్ని పూర్తి చేస్తో చూద్దాం. కెమెరామెన్ శివతో సాయి, ఆదాబ్ టీవీ.